హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీరు ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి కోసం మీకు స్పిరిట్ నుంచి గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. టైమ్ టు టైమ్ చాలా రీడింగ్స్ చేస్తూ ఉంటాను. బట్ నాకేమనిపించిందంటే ఆహ్, ఎప్పుడూ కూడా అంటే మన దగ్గరే స్పిరిట్ గైడ్స్ కానీ, ఏంజెల్స్ కానీ, కొన్నిసార్లేంటంటే యాన్సెస్టర్స్ కానీ, అసెండెడ్ మాస్టర్స్ కానీ ఉంటూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళేంటంటే టైమ్ టు టైమ్ మన సిట్యుయేషన్స్‌ని అబ్జర్వ్ చేయడం కానీ, మనల్ని ప్రొటెక్ట్ చేయడం కానీ, గైడ్ చేయడం కానీ అంటే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. యాక్టివ్‌గా మొత్తానికి మన సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తుంటారని చెప్పొచ్చు. పర్టిక్యులర్‌గా ఏంజెల్స్, స్పిరిట్ గైడ్స్. సో, అందుకే ఈరోజు నాకేమనిపించిందంటే, మీ వ్యక్తి కోసం అసలు మీ స్పిరిట్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? దాని ప్రకారం అంటే మీరు చేయాల్సిందేంటి అనేది ఒక రీడింగ్‌లా చేస్తే బావుంటుందనిపించింది. సో, అందుకే చూద్దాం అసలు. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. సో, 3 కార్డ్ సెట్స్ కూడా 3 డిఫరెంట్ ఇమేజెస్ మీకు కనిపిస్తుంటాయి. సో, బేసిక్‌గా ఈ ఇమేజెస్ ప్రకారం మీరు కార్డ్ సెట్‌ని పిక్ చేసేసుకోవచ్చు. నేనేంటంటే క్రిస్టల్స్ కానీ, ఫెదర్స్ కానీ ఏం పెట్టలేదు. జస్ట్ మీకు ర్యాండమ్‌గా ఏ ఇమేజ్ అయితే బాగా కనెక్ట్ అవుతుందో, సో, ఆ ఇమేజ్ ప్రకారం మీరు కార్డ్ సెట్‌ని పిక్ చేసేసుకోండి. అసలు ఓవరాల్‌గా గైడెన్స్ ఏంటి అనేదైతే చూద్దాం. సో నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే, వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ వైట్ విచ్ ఈ ఇమేజ్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ స్పిరిట్ మీ వ్యక్తి కోసం అసలు మీకిచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అలానే యూనివర్స్ కూడా ఏం చెప్తుంది అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఇక్కడ మీ స్పిరిట్ ఫస్ట్ ఏం చెప్తున్నారంటే, మీకు మీ పర్సన్‌కి మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయండి. క్లియర్‌గా చాలా రోజుల నుంచి సిట్యుయేషన్స్ ఏంటంటే కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. ఎందుకో ఇదేంటంటే ఇద్దరు కూడా సార్ట్ ఔట్ చేయలేకపోతున్నారు. సో, దీనివల్ల ఏమవుతుందంటే, మీరు కూడా ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. మీరు కూడా ఏంటంటే, ఈ వ్యక్తి విషయంలో ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. వీళ్ళు కావాలా అంటే, ఎక్కడో కావాలి అనిపిస్తుంది. సో, మీరేంటంటే వర్కౌట్ అయితే బావుంటుందని ఫీల్ అవుతున్నారు. కానీ ఇక్కడ మీకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. అలా అని చెప్పి ఈ వ్యక్తిని విడిచిపెట్టేసి మీరు మీ పని చేసుకుందాం అన్నా సరే, అది కూడా మీరెందుకో కానీ చేయలేకపోతున్నారు. లైక్ ఏంటంటే ఒక కన్‌ఫ్యూజన్ ఉందండి. కావాలి అని 100% ఫీల్ అవ్వలేకపోతున్నారు. అలా అని వదులుకోవడానికి రెడీగా లేరు. సో, ఒక రకమైన సిట్యుయేషన్‌లో ఉన్నారని చెప్పొచ్చు. మీకు కూడా మీ వ్యక్తి విషయంలో
ఏం చేయాలి ఏంటి అనేది అయితే అర్థం అవ్వట్లేదు. సో మీ స్పిరిట్ ప్రకారం ఇలా చాలా రోజుల నుంచి మీరేంటంటే ఇలాంటి సిట్యుయేషన్స్ ఏవో ఫేస్ చేస్తున్నారు. కొన్నిసార్లు మీకేమనిపిస్తుందంటే ఈ రిలేషన్‌షిప్ ఇంక ఎండ్ అయిపోతుంది. ఇంక ఇది వర్కౌట్ అవ్వదు. ఇంకింతే అని అలా అనిపిస్తుంది. కొన్నిసార్లు మాత్రం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే లేదు లేదు ఎలా అయినా ఛాన్స్ తీసుకోవాలి, ఎలా అయినా వర్కౌట్ చేయాలి అని అలా అనిపిస్తుంది. కాకపోతే ఎలా చేయాలి ఏంటి అనేది మీకు అర్థం కావట్లేదు. మొత్తానికి మీరేంటంటే ఇలాంటి ఒక టఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. మీ లైఫ్‌లోనేంటంటే మీరొక డెసిషన్ అనేది ప్రాపర్‌గా తీసుకోలేకపోతున్నారు. బట్ రిలేషన్‌షిప్ మాత్రం ఎక్కడో ఎండ్ అయిపోతుంది అనే భయం కానీ, అలాంటి ఒక ఆలోచన కానీ మీకైతే ఉంది. దానికి మీరు రెడీగా లేరు. సో, ఇక్కడ బేసిక్‌గా ఎండింగ్స్ అనేవి కొన్ని సార్లు తప్పవండి. బట్ దాని అర్థం రిలేషన్‌షిప్ ఎండ్ అవుతుందని కాదు. ఆ ఇగోని ఎండ్ చేయాల్సిన అవసరం ఉంది అని అర్థం. ఆర్ కొన్ని సార్లు ఏంటంటే ఒక రిలేషన్‌షిప్‌లో మనం ఒక క్లారిటీ తెచ్చుకోనంత వరకు అక్కడ పెద్దగా చేంజెస్ ఏమి రావు. కాకపోతే మనం ఒక క్లారిటీ తెచ్చుకొని దాని ప్రకారం కొన్ని మనం కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆ ప్రాసెస్‌లో కొన్ని ఎండ్ అవుతాయి. కొన్ని ఏంటంటే బిగిన్ అవుతాయి. సో, ఈ రిలేషన్‌షిప్ కావాలి అనుకుంటే ఆ ఓల్డ్ ప్యాటర్న్స్‌ని మీరు ఎండ్ చేయాల్సి ఉంటుంది. అది తప్పదండి. అవి చెయ్యము. ఇలానే ఉంటాం. ఈ బేసిస్‌లోనే రిలేషన్‌షిప్ కూడా వర్కౌట్ అవ్వాలంటే అవ్వదు. అలాంటప్పుడు రిలేషన్‌షిప్పే ఎండ్ అవుతుంది. సో, చాయిస్ అయితే మీ చేతుల్లోనే ఉంది. కాకపోతే మీరేంటంటే ఇంకా ప్రాపర్‌గా ఎందుకో డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. స్టక్ అయిపోతున్నారు. సో, ఇదేంటంటే ఫస్ట్ మీ వైపు నుంచే స్టార్ట్ అవ్వాలండి. ఆ వ్యక్తి ఏం చేస్తున్నారు? ఆ వ్యక్తి ఎలా ఉంటున్నారు? సో, ఆ వ్యక్తి ఎందుకు మరి రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు? మీరే ఎందుకు తీసుకోవాలి అని ఇలాంటి క్వెషన్స్ అనేవి మీకు మీరు వేసుకోవడం మానేసి, అసలు ఈ రిలేషన్‌షిప్‌లో మీరేం చేయాలి? మీ రోల్ ఏంటి అనేది మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఈ రిలేషన్‌షిప్ కావాలా? వద్దా? అనేది కూడా ఒక క్లారిటీ తెచ్చుకోవడం మంచిది. ఎందుకంటే ఇక్కడ మీకు అసలు ఏం కావాలో మీకు క్లారిటీ లేకపోతే, మీరసలు ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తారు? మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలరు అని మీరు అనుకుంటున్నారా? ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఇక్కడ చాలా మంది ఒక సిట్యుయేషన్‌లో ఉన్నారండి. ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. సో, ఇది ఎవరి ప్రాబ్లమ్ అంటే మీ ప్రాబ్లమే. అయితే ఈ ప్రాబ్లమ్‌కి రీజన్ ఏంటి అంటే, పాస్ట్ అటాచ్‌మెంట్స్ అన్నమాట. ఆ ఓల్డ్ ప్యాటర్న్స్‌ని రిలీజ్ చేయలేకపోతున్నారు. సో, అది రిలీజ్ చేయకపోతే ఈ రిలేషన్‌షిప్‌లో మీరెలా ముందుకు వెళ్తారు? ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇది నేను చాలా రీడింగ్స్‌లో చెప్పాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఎవరు అనుకోవద్దు. బట్ ప్రాబ్లమ్ అక్కడే ఉంది కాబట్టి మీకు తెలియాలంతే. సో, ఇక్కడ రియల్ ప్రాబ్లమ్ ఏంటంటే, ఇప్పుడు ఒక పర్సన్‌ని మీరు పాస్ట్‌లో ఒకలా చూస్తారు. సో, ఆ బేసిస్‌లోనే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి. ఇంకా అలా ఉంటేనే హ్యాపీగా ఉంటారని మీరు అనుకుంటారు. బట్ ప్రెజెంట్‌లో ఆ పర్సన్ చేంజ్ అయ్యారు. సో, అలాంటప్పుడు ఆ విధంగానే వాళ్ళని మీరు చూస్తే, ఈ రిలేషన్‌షిప్‌లో నెక్స్ట్ ఏం చేయాలో మీకు అర్థమవుతుంది కానీ, మీరేంటంటే పాస్ట్‌లో అలా ఉన్నారు కదా! నాకు రిలేషన్‌షిప్‌లోని ఇప్పుడు ఆ వ్యక్తి ఇలా ఉంటేనే ఇది వర్కౌట్ అవుతుంది అంటే, అలాంటప్పుడు మీరు చేయాల్సిందేంటంటే, ఈ రిలేషన్‌షిప్‌ని విడిచిపెట్టేయాలి. ఎందుకంటే వాళ్ళిప్పుడు ఒక న్యూ పర్సన్ ఆర్ ప్రెజెంట్‌లో ఉన్నారు వాళ్ళు. సో, దాని ప్రకారమే అంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు వాళ్ళని అర్థం చేసుకొని మూవ్ అయితే సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. బట్ పాస్ట్‌లో ఉన్నట్టుగా అంటే ఆ వ్యక్తి అలా ఉండలేరు. అలాంటప్పుడు మీరే ఈ రిలేషన్‌షిప్‌ని విడిచిపెట్టేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మీ థాట్ ప్రాసెస్ చేంజ్ అయితే తప్ప మీరు సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోకపోతే మీరైతే ఇది కరెక్ట్ చేయలేరు. అట్ ద సేమ్ టైమ్ మీ హార్ట్‌ని మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోని మీకు మీరు చేస్తున్న పనులు కానీ, మీరు ఆలోచిస్తున్న వే కానీ మీకెంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది? అసలు సాటిస్ఫాక్షన్ ఇస్తుందా? ఇలా ఉంటున్నారు కదా! ఇలా ఉంటున్న మీకు మీరు నచ్చుతున్నారా? ఆర్ మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకోగలుగుతున్నారా? ఇక్కడ నేను అడిగిన క్వెషన్స్‌కి కానీ మీరు ఆన్సర్స్ కానీ రెడీగా పెట్టుకుంటే ఓకే అండి. లేకపోతే మాత్రం మీరే ఇలా ఉంటే, మీ వ్యక్తికి మీరెలా నచ్చుతారు? ఇక్కడ మీ మీద మీకే ఒక కాన్ఫిడెన్స్ లేనప్పుడు, మీకే ఒక క్లారిటీ లేనప్పుడు, మీ వ్యక్తికి ఎలా మీరు ఆ క్లారిటీ ఇస్తారు? మీకే ఇక్కడ సాటిస్ఫాక్షన్ లేదు మీ యాక్షన్స్‌తో. ఆ వ్యక్తి ఎలా సాటిస్ఫై అవుతారు? సో, అది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. అంటే మీ క్వెషన్స్‌కి మీరు ఆన్సర్స్ వెతుక్కోవాలి. ఆ ఆన్సర్స్ మీలోనే ఉన్నాయి. మీ దగ్గర ఆన్సర్స్ లేవు అనుకోవద్దు. సో, ఆ ఆన్సర్స్‌తోని మీరేంటంటే సిట్యుయేషన్‌ని కానీ కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే, ఆ వ్యక్తికి ఇది అర్థమవుతుందండి. సో, బేసిక్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో చేంజెస్ రావాలి అని అనుకుంటే, ఫస్ట్ మీరు చేంజ్ అవ్వాలి. మీరు అనుకోవచ్చు. మేమేంటంటే ఫస్ట్ నుంచి కరెక్ట్‌గానే ఉన్నాం. కరెక్ట్‌గానే అన్నీ చేస్తున్నాం. అయినా సిట్యుయేషన్స్ ఇలానే ఉంటున్నాయి. సో, మేమిక్కడ చేంజ్ అవ్వడానికి ఏమీ లేదు అని. సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే పాస్ట్‌లో మేబీ మీరు కరెక్ట్‌గానే ఉండొచ్చు. ఆ వ్యక్తికి కూడా అది అర్థమయ్యి ఉండొచ్చు. దానివల్ల రిలేషన్‌షిప్ వర్కౌట్ అయింది. పోనీ ఇప్పుడు ప్రెజెంట్‌లో ఆ వ్యక్తే చేంజ్ అయ్యారనుకోండి. వాళ్ళు చేంజ్ అయినప్పుడు వాళ్ళ ప్రకారం మీరు చేంజ్ అయితే థింగ్స్ వర్కౌట్ అవుతాయి కానీ, ఇప్పుడు వాళ్ళ ప్రకారం మీరు చేంజ్ అవ్వకుండా మీ ప్యాటర్న్స్ మీవి అంటే వాళ్ళు దానికి అగ్రీ అవ్వాలంటే అగ్రీ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అది వాళ్ళ ఇష్టం కదా! అలాంటప్పుడు ఎండింగ్స్ అనేవి జరుగుతాయి.
అలాంటప్పుడు మీరు అదైనా డిసైడ్ చేసుకోవాలి. మీరు ఏదో ఒకవైపు స్టాండ్ తీసుకోవాలి కానీ, ఇది ఇలా జరిగిపోవాలి, అది అలా వర్కౌట్ అయిపోవాలి అంటే అలా ఎలా అవుతుంది? అన్ని రోజులు, అన్ని సార్లు అలా ఉండదండి. వ్యక్తులేంటంటే టైమ్ టు టైమ్ చేంజ్ అవుతూ ఉంటారు. అది మీరైనా, వాళ్ళైనా సరే. బట్ ఇంకా ఓల్డ్ అటాచ్‌మెంట్స్, ఓల్డ్ ప్యాటర్న్స్‌తోనే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలంటే అలా జరగదు. ఎందుకంటే టైమ్ టు టైమ్ వాళ్ళ పరిస్థితులు బట్టి వ్యక్తులు మారుతున్నప్పుడు, అది ఎదుటి వ్యక్తులు యాక్సెప్ట్ చేయాలని చాలా బలంగా కోరుకుంటారు. అండ్ చాలా సహజంగా అలా కోరుకోవడం జరుగుతుంది. సో, అలాంటప్పుడు మీరేంటంటే అది యాక్సెప్ట్ చేయలేనప్పుడు వాళ్ళేమనుకుంటారంటే, ఇక్కడ మీ రోల్ ఏముంది అనుకుంటారు. మీ పర్పస్ ఏంటి వాళ్ళ లైఫ్‌లో అనుకుంటారు. సో, అందుకే ఇక్కడ ఫ్రీక్వెంట్‌గా మీ ఇద్దరి మధ్యలో ఈ కాన్‌ఫ్లిక్ట్స్ కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ వస్తున్నాయండి. మీరిక్కడ అర్థం చేసుకోలేకపోతుంది ఏంటంటే, వాళ్ళు ప్రెజెంట్ వెర్షన్‌లో ఉన్నారు. మీరు పాస్ట్ వెర్షన్‌లో ఉన్నారు. సో, ఇక్కడ ఇది మ్యాచ్ అవ్వట్లేదు. సో, వాళ్ళేంటి ప్రెజెంట్‌లో ఉండి థింక్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళ ప్రకారం మీరు ఫాలో అవ్వాలని వాళ్ళనుకుంటున్నారు. మీరేంటి పాస్ట్‌లో ఉన్నట్టుగా ఉంటే మాకు ఈజీ అని మీరనుకుంటున్నారు. సో, దీనివల్ల వాళ్ళు హ్యాపీగా ఉండట్లేదు. మీరు హ్యాపీగా ఉండట్లేదు. ఇక్కడ ఎవరు సాటిస్ఫై అవ్వట్లేదు. సో, ఇక్కడ అలా అని చెప్పి మీరేంటంటే, ఆ వ్యక్తికి సరెండర్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి మీద డిపెండ్ అయిపోవాల్సిన అవసరం లేదు. నిజానికి మన కోసం మనం స్టాండ్ తీసుకోవాలండి. మన కోసం మనం ఫస్ట్ ఫైట్ చేయాల్సుంటుంది. అలా అని ఆ ప్రాసెస్‌లో ఎదుటి వ్యక్తి ఏంటంటే, ఇలానే ఉండాలి అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిసారి మనం ఏంటంటే, ఒక వ్యక్తి నుంచి ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నప్పుడు అది వాళ్ళు ఇవ్వకపోవచ్చు. సో, అలాంటి వ్యక్తుల నుంచి మనం అది డిమాండ్ చేయడం కరెక్ట్ కాదు. మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఉండగలరు అంటే ఎలా ఉండగలరు? అసలు అంటే ఆ విధంగా మీరు ఉంటే మీ పరిస్థితులనేవి ఎలా ఉంటాయి? ఈ విధంగా మీరు ఆలోచించిన తర్వాత మీరు హ్యాండిల్ చేయగలరు అనుకుంటే, మీరు ఆ ప్రకారం సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయాలి. సో, ఈ ప్రాసెస్‌లోనేంటంటే మీకు యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది. డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ ఏంటంటే వర్కౌట్ అవుతుంది. బట్ మీరు అలా స్టాండ్ తీసుకోలేరు. ఫస్ట్ మిమ్మల్ని మీరు పెట్టుకోలేరు. ఆ వ్యక్తి ఖచ్చితంగా మీకు అలాంటి సపోర్ట్ చేయాలి అంటే మాత్రం కష్టం అండి. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే చాలా మంది ఎమోషనల్‌గా వ్యక్తుల మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. వ్యక్తులేంటంటే ఇలానే ఉండాలి అనుకుంటారు. అది వాళ్ళేంటంటే లవ్ చేయడం, సో, ఇన్ రిటర్న్ లవ్ ఎక్స్‌పెక్ట్ చేయడం అని ఫీల్ అవుతారు కానీ, సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయడం అండి. సో, సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేయాలి అనుకుంటే, అన్ని సార్లు అది వర్కౌట్ అవ్వదు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అనుకుంటే ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే ఆ వ్యక్తి మిమ్మల్ని గుర్తు చేసుకున్నప్పుడు వాళ్ళకి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయా? నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయా? మీతో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది మీకు ఒకటి ఆన్సర్ తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా నెగెటివ్‌గానే ఫీల్ అవుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళేంటంటే ఎందుకో అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారంటే మీలోనే చేంజ్ రావాలి. మేబీ ఆ వ్యక్తి అలా ఆలోచించడం రాంగ్ ఏమో అని మీరనుకున్నా, ఎక్కడో వాళ్ళేంటంటే మీ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. మీ ఎనర్జీ వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది. వాళ్ళు డ్రైన్ అవుతున్నారు. సో, ఖచ్చితంగా ఆ చేంజ్ రావాలండి. మీరేంటంటే లైట్ అవ్వాలి. మీరు గుర్తొచ్చినప్పుడు కానీ, మీతో వాళ్ళు టైమ్ స్పెండ్ చేస్తున్నప్పుడు కానీ, ఆ పాజిటివిటీ వాళ్ళు ఫీల్ అవ్వాలి. అలా వాళ్ళు ఫీల్ అయితేనే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. అలా మీరు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వగలరా లేదా మీరు చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా చేంజెస్ అయితే మీలోనే రావాలి అన్నట్టుగా మీ స్పిరిట్ అయితే గైడ్ చేస్తున్నారు. సో, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తి మీద మీరు ఎక్కువ డిపెండ్ అవ్వడం, ఈ వ్యక్తి ఇలానే ఉండాలి అని మీరు ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఇండివిడ్యుయల్‌గా మీరు గ్రో అయ్యి, మీరొక స్ట్రాంగ్ పర్సన్‌లా ఉంటే, ఆ వ్యక్తి మీ మీద డిపెండ్ అయినట్టుగా ఆ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో పాజిటివ్‌గా చేంజ్ అయ్యేలా వాళ్ళేంటంటే మీకు అట్రాక్ట్ అయ్యేలాగా మీ పర్సనాలిటీ ఉన్నప్పుడు రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. సో, అంటే ఈ వ్యక్తి మీద మీరు డిపెండ్ అవ్వడం మానేసి, ఈ వ్యక్తి విషయంలో మీరు డెస్పరేట్‌గా ఉండడం మానేసి, మీరు మీలా ఉండండి. మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకోండి. మీరు వాళ్ళకొక స్ట్రాంగ్ ఇండివిడ్యుయల్‌గా కనిపించండి. డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. ఈ ప్రాసెస్‌లో యూనివర్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. మీ స్పిరిట్ కూడా మిమ్మల్ని గైడ్ చేస్తారండి. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. సో, ఔట్‌కమ్ పరంగా అయితే పాజిటివ్‌గా ఉంటుంది. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో న్యూ బిగినింగ్స్ జరిగినప్పుడు మీరు 100% ష్యూర్‌గా లేరు. కానీ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది, ఛాన్స్ ఉంది అనే ఫీలింగ్ మాత్రం మీకుంది. అందుకే మీరేంటంటే ఈ పర్సన్‌కి ఛాన్స్ ఇచ్చారు. కాకపోతే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు కూడా ఎఫెక్ట్ అయ్యారు. ఎందుకంటే ఈ పర్సన్ విషయంలో ఫస్ట్ నుంచి కూడా మీరేంటంటే అంటే ష్యూర్‌గా ఉండి ఇలానే వర్కౌట్ చేయాలి అని కాదు కానీ, బట్ ఛాన్స్ ఉంది. వర్కౌట్ అవుతుంది అని మీరు ఫీల్ అయ్యారు. అందుకే రిలేషన్‌షిప్‌ని స్టార్ట్ చేశారు కానీ, బట్ డే బై డే ఈ రిలేషన్‌షిప్‌లో మీకు కూడా ఏంటంటే కొంత ప్రెషర్ కానీ, ఆ పర్సన్ కూడా ఏంటంటే కొంత మీ విషయంలో స్టబర్న్‌గా ఉండడం కానీ ఇలాంటివి జరిగాయి. సో, దానివల్ల మీరు కూడా ఎఫెక్ట్ అయ్యారనే చెప్పాలి. మెంటల్‌గా చాలా స్ట్రెస్ తీసుకున్నారు.
బట్ స్ట్రెస్ తీసుకున్నా సరే ఇంకా ఆ ఓల్డ్ ప్యాటర్న్స్ ప్రకారం ఆర్ మీరు అనుకున్న ప్రకారమే థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు. ఈ ప్రాసెస్ లో మీరు హర్ట్ అవుతున్నారు, ఆ పర్సన్ హర్ట్ అవుతున్నారు. దీనివల్ల ఎవరు కూడా బెనిఫిట్ అవ్వట్లేదు. అలా ఎందుకు అవ్వట్లేదు అంటే మీ ఇద్దరు ఈ రిలేషన్షిప్ లో 2 ఇండివిజువల్స్ గా గ్రో అవ్వట్లేదండి. ఎందుకో కానీ ఇక్కడ కో డిపెండెన్సీ కానీ, మ్యానిపులేషన్ కానీ, అంటే ఒకళ్ళ ఎనర్జీ ఒకళ్ళు డ్రైన్ చేసుకోవడం కానీ ఇలాంటివి కనిపిస్తున్నాయి. సో అది ఎందుకు అంటే ఇద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్ అనేది సరిగ్గా లేదు. అట్ ద సేమ్ టైమ్ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళేంటంటే రిలేషన్‌షిప్‌లో థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారు. ఒకళ్ళతో ఒకళ్ళకి ఆ కోఆర్డినేషన్ అనేది మిస్ అవుతుంది. సో దానివల్లే ఇదంతా జరుగుతుందని చెప్పొచ్చు. ఆఫ్‌కోర్స్ మీరిక్కడ సఫర్ అవ్వట్లేదు, ఎఫెక్ట్ అవ్వట్లేదు అని చెప్పను. మీరు ఆ పర్సన్ లానే ఎఫెక్ట్ అవుతున్నారు. కాకపోతే ఎఫెక్ట్ అయినా సరే చేంజ్ అవ్వడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. అంటే మీలో ఇంకా ఎక్కడో కానీ అవేకెనింగ్ అనేది జరగట్లేదండి. అంటే ఏ రోజైతే మీరు ఇక్కడ ఇండివిడ్యుయల్‌గా ఉండాలి. మీ వాల్యూ ఏంటో ఆ వ్యక్తికి అర్థమయ్యేలా చేయాలి. అంతేకాని మీరు ఆ వ్యక్తి మీద డిపెండ్ అయిపోయినట్టు కాదు. ఆర్ ఆ వ్యక్తిని ఏదో లైక్ ఏంటంటే ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్టుగా కాకుండా మీరు స్ట్రాంగ్‌గా ఉండాలి అనేలాగా మీరు చేంజ్ అయితే, ఆ వ్యక్తి వల్ల కూడా మీరు మ్యానిపులేట్ అవ్వకుండా, అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తి మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా, మీకంటూ మీరు ఆ పవర్‌ని కానీ హోల్డ్ చేస్తే, ఈ రిలేషన్‌షిప్పు చాలా బావుంటుందండి. లేకపోతే మాత్రం వచ్చే రోజుల్లో కూడా ఇలానే ఉంటుంది. ఇంక దీనికి ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. మీ వైపు నుంచి మీరు స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకొని, మీ పవర్ అనేది మీ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. మీ వాల్యూ, వర్త్ అనేది మీరు ప్రూవ్ చేసుకోవాలి. దానికి ఆ వ్యక్తి మీద డిపెండ్ అయ్యి ఆర్ ఆ వ్యక్తిని ట్రబుల్ చేసి అవన్నీ అవసరం లేదు. అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని ట్రబుల్ చేయకుండా మీరేంటంటే ఆ వ్యక్తి వల్ల మ్యానిపులేట్ అవ్వరు. మీరు స్ట్రాంగ్ టైప్ అన్నట్టుగా ప్రూవ్ చేసుకోవాలి. అది ఆ వ్యక్తికి కష్టంగా అనిపించినా, స్టార్టింగ్‌లో ఇబ్బంది పడినా అది వాళ్ళ ప్రాబ్లమ్ అవుతుంది. బట్ గ్రాడ్యుయల్‌గా అయినా సరే వాళ్ళకి అర్థమవుతుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ స్పిరిట్ మీ వ్యక్తి కోసం మీకిచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీ స్పిరిట్ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మీలో కొంతమంది ఉంటారండి. మీరు ఎలా ఆలోచిస్తారంటే, ఒక పర్సన్‌ని ఇష్టపడతారు. ఒక పర్సన్ కోసం అన్నీ చేస్తారు. వాళ్ళు కూడా అన్నీ చేస్తారు. బట్ సడెన్‌గా ఏంటంటే, మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ కానీ, డిఫరెన్సెస్ రావడం కానీ, ఇలాంటివి జరిగినప్పుడు మీరెలా ఫీల్ అవుతారంటే, ఆ వ్యక్తి చేంజ్ అయిపోయారు. ఆ వ్యక్తి ముందులా లేరు అని ఇలా ఆలోచిస్తారు. కాకపోతే అసలిక్కడ రియాలిటీలో ఏంటంటే, మీరు ఆ వ్యక్తికి పాజిటివ్ వైబ్స్ ఇస్తే, ఆ వ్యక్తి మీకు ఆ పాజిటివ్ వైబ్స్‌ని రిటర్న్ చేస్తుంటారు. ఆర్ ఆ వ్యక్తి మీకు పాజిటివ్ వైబ్స్ ఇస్తే, ఆ పాజిటివ్ వైబ్సే మీరు రిటర్న్ చేస్తుంటారు. సో, ఇక్కడేంటంటే ఆ టైంలో రిలేషన్‌షిప్ అనేది మ్యూచువల్‌గా వర్కౌట్ అవుతుంది. బట్ ఎక్కడో ఒక పాయింట్ దగ్గర ఏంటంటే, ఆ వ్యక్తి నెగెటివ్ వైబ్స్ ఒకవేళ మీకివ్వడం స్టార్ట్ చేస్తే, మీరు కూడా ఇన్ రిటర్న్ నెగెటివ్ వైబ్సే ఇస్తారు. మీరు పాజిటివ్ వైబ్స్ ఏమి ఇవ్వరు. అట్‌లీస్ట్ ఒక 50% అయినా మీరు నెగెటివ్ వైబ్సే ఇస్తారు కానీ, పాజిటివ్ వైబ్స్ మీరివ్వరు. లేదంటే మీ వైపు నుంచైనా నెగెటివ్ వైబ్స్ వస్తున్నప్పుడు, ఆ వ్యక్తి మీకు నెగెటివ్ వైబ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎనర్జీ ట్రాన్స్‌ఫర్స్ అనేవి జరుగుతాయి కాబట్టి, ఇక్కడ ఒకళ్ళ ఎనర్జీని ఒకళ్ళు హ్యాండిల్ చేయలేనప్పుడు, ఖచ్చితంగా ఎనర్జీ అనేది డ్రైన్ అవుతుందండి. సో, ఇక్కడ మీ ఎనర్జీ డ్రైన్ అవుతుంది అంటే ఆ వ్యక్తి ఇక్కడ మీకు నెగెటివ్ ఎనర్జీ ఇస్తున్నప్పుడు, మీ ఎనర్జీ డ్రైన్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఆ టైంలో మీరు ఆ వ్యక్తికి పాజిటివ్‌గా ఎనర్జీని ట్రాన్స్‌ఫర్ చేయరు. మీరు నెగెటివ్‌గానే చేస్తారు. దానివల్ల ఆ వ్యక్తి ఎనర్జీ కూడా డ్రైన్ అవుతుంది. సో, ఇక్కడ బేసిక్‌గా మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే,
వాళ్ళలో మీరు పాజిటివ్‌గా కొన్ని క్వాలిటీస్ చూసి కనెక్ట్ అయితే, వాళ్ళు కూడా మీలో ఏదో కొన్ని పాజిటివ్ క్వాలిటీస్ చూసే కనెక్ట్ అవుతారు. అట్ ద సేమ్ టైమ్ ఆ నెగెటివ్ క్వాలిటీస్ కూడా అంతేనండి. వాళ్ళలో మీరు ఏదైనా నెగెటివ్ క్వాలిటీ చూసి మీకు నచ్చకపోతే, మీలో కూడా ఏదో నెగెటివ్ క్వాలిటీ చూసి వాళ్ళకి మీరు నచ్చరు. బట్ చాలా మందేంటంటే ఇది యాక్సెప్ట్ చేయరు. వాళ్ళెలా ఫీల్ అవుతారంటే, మేము పాజిటివ్ గానే ఉన్నాం, అంతా కూడా పాజిటివ్ గానే చేసాం అంటారు. చాలా తక్కువ మందేంటంటే ఇది అర్థం చేసుకుంటారు. ఈ సెకండ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఒకటి అర్థం చేసుకోవాలి. మీ వ్యక్తి మీతో నెగెటివ్‌గా ఉంటున్నారు. మీ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అనుకుంటే, మీలో కూడా ఉన్న నెగెటివ్ క్వాలిటీస్ వాళ్ళకి కొన్ని నచ్చట్లేదు. అది కూడా వాళ్ళేంటంటే హ్యాండిల్ చేయలేకపోతున్నారు. అందుకే దూరంగా ఉంటున్నారు. సో, కంప్లీట్‌గా ఈ పర్సన్ మీద బ్లేమ్ అంతా షిఫ్ట్ చేయొద్దు. ఎందుకంటే అట్‌లీస్ట్ మీకు వచ్చే గైడెన్స్ ప్రకారం మాత్రం మీలో కూడా కొన్ని చేంజెస్ రావాలండి. మీలో కూడా కొన్ని క్వాలిటీస్ వాళ్ళకి నచ్చట్లేదు. దానివల్ల వాళ్ళ ఎనర్జీ కూడా డ్రైన్ అవుతుంది. వాళ్ళు కూడా అది హ్యాండిల్ చేయలేకపోతున్నారు. సో, అందుకే వాళ్ళేంటంటే దూరంగా ఉంటున్నారు. ఆర్ మీ విషయంలోనే ఏంటంటే ఏదో ఒక డెసిషన్ మేబీ తీసుకోలేకపోతున్నారని చెప్పొచ్చు. అది ఇక్కడ పరిస్థితి. సో, మీరు ఏం రిఫ్లెక్ట్ చేస్తున్నారు అనేది మాత్రం టైమ్ టు టైమ్ చెక్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది మేము మంచిగానే ఉంటున్నాం, మంచిగానే అన్నీ చేస్తున్నాం అని అంటారు కానీ, కొన్నిసార్లు మీ ఎనర్జీ ఎదుటి వ్యక్తిని డ్రైన్ చేయొచ్చు. అది ఎక్కడ జరుగుతుంది అనేది మాత్రం క్లారిటీ మీరు మెయింటైన్ చేస్తే దాన్ని మీరు కరెక్ట్ చేసుకోగలుగుతారు. దానికి మాత్రం మీరు ఫోకస్ చేయాలండి. అంటే ఆ వ్యక్తితో మీరు మాట్లాడే పరిస్థితి ఉన్నా, మీరు ఏ పనులైతే చేస్తున్నారో సో, అవి మీరేంటంటే సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వ్యక్తి అవి చేస్తున్నారు అంటే, దానికి మీరేంటంటే వాళ్ళు చేస్తున్నారు కదా! మేము చేస్తాం అంటే మరి అక్కడ ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అలానే జరుగుతదింక. లేదు వాళ్ళలా చేసినా సరే మేము అలా చెయ్యం. మేమేంటంటే ఆ టైపు కాదు. సో, మా పరిస్థితులు వేరు. మేమేంటంటే వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారన్నట్టుగా మేము చేస్తే మరి ఇంకేంటి అన్నలాగా మీరు ఆలోచించి మీరు చేంజ్ అయితే, మీరు ఇక్కడ థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వే కానీ పాజిటివ్‌గా ఉంటే, ఈ రిలేషన్‌షిప్‌లో చేంజెస్ వస్తాయండి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి మీ విషయంలో ఎలా బిహేవ్ చేసినా, ఎలా మాట్లాడినా, వాళ్ళేం చేస్తున్నా, మీరు మాత్రం మీ రియాలిటీని విడిచిపెట్టొద్దండి. మీరు మాత్రం మీ ఒరిజినాలిటీని మాత్రం వాళ్ళ కోసం అని చెప్పి చేంజ్ చేసుకోవద్దండి. చాలా మందేంటంటే చేంజ్ అయిపోతుంటారు. అది ఎలా చేంజ్ అవుతారంటే గుడ్ పర్సన్‌గా చేంజ్ అయితే పర్వాలేదు. టాక్సిక్‌గా చేంజ్ అయిపోతుంటారు. సో, మీరలా టాక్సిక్‌గా కాకుండా మీరు కొంచెం వాళ్ళు అలానే ఉంటారు. ఇంకా ఇంతే. సో, మనమేంటంటే వాళ్ళని బేస్ చేసుకొని సో, కొంతమందేంటంటే నెగెటివ్‌గా చేంజ్ అయిపోతుంటారండి. ఆ టాక్సిసిటీ అనేది స్ప్రెడ్ చేస్తుంటారు. ఫస్ట్ అలా ఉండరు. బట్ స్లోగా సిట్యుయేషన్స్ ఫేస్ చేసిన తర్వాత వాళ్ళలోనే ఏంటంటే అలాంటి చేంజెస్ వస్తాయి. బట్ మీరు మాత్రం అలా చేంజ్ అవ్వద్దు. మీరు మీలానే ఉండండి. మీలానే మాట్లాడండి. మీలానే థింగ్స్‌ని హ్యాండిల్ చేయండి. వాళ్ళలా చేంజ్ అయితే వాళ్ళకి మీకు తేడా ఏమి ఉండదు. వాళ్ళ స్టాండర్డ్‌కి మీరు పడిపోకూడదండి. మీరేంటంటే మీలాగా యూనిక్‌గా ఉండి కొన్ని చేస్తున్నప్పుడు మీ లైఫ్‌లోనేంటంటే మీరు డిజర్వ్ చేసేవి ఆర్ రియల్‌గా మీరు ఏదైతే వర్తీ పర్సనో అది మీ లైఫ్‌లోకి మీరు ఇన్వైట్ చేసుకుంటారు. మీరు మీలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీరు డిజర్వ్ చేసేది మీ లైఫ్‌లోకి వస్తుందండి. మీరు ఏదైతే రియల్‌గా అచీవ్ చేయాలో అది అచీవ్ చేస్తారు. ఆ ప్రాసెస్‌లో కొన్ని రిలీజ్ కూడా అయిపోతాయి. అవేంటంటే మీ ఎనర్జీతో మ్యాచ్ అవ్వనివి. సో, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఈ రిలేషన్‌షిప్‌లో మాత్రం మీరు మీ ఐడెంటిటీని చేంజ్ చేసుకోవద్దండి. ఆర్ ఇండివిడ్యుయల్‌గా మీరు ఎలా ఉంటారో అలానే ఉండండి. అలానే మాట్లాడండి. అది ఆ వ్యక్తికి నచ్చుతుందా లేదా అన్నట్టుగా కాదు కానీ, మీ వరకు మీరేంటంటే ఇలానే ఉంటారు అనేలాగా ఒక ఇంప్రెషన్‌ని క్రియేట్ చేయాల్సుంటుంది. మీలో కొంతమందేంటంటే ఆ వ్యక్తి మాట్లాడట్లేదు ఆర్ ఆ వ్యక్తి బ్యాడ్ థింగ్స్ చేశారని చెప్పి వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలని చూస్తారు. సో, ఇఫ్ మీరు అది చేస్తే ఇంగ మీరు రియల్‌గా అదే అన్నమాట ఇంక. మీ క్యారెక్టర్‌ని మీరు యూనివర్స్‌కి ఇదే మీరు అని ప్రూవ్ చేసుకుంటున్నట్టే. దానివల్ల మీరేం అచీవ్ చేయరండి. దానివల్ల గుడ్ థింగ్స్ ఏం జరగవు. దానివల్ల మరి కొంచెం కర్మని క్రియేట్ చేసుకుంటారు. సో, అలా ఎవరు కూడా చెయ్యొద్దు. ఎందుకంటే మీరది కానప్పుడు అలా మీరు చేంజ్ అవ్వకూడదంతే. ఆర్ మీరు కొన్ని పనులేంటంటే ఆ విధంగా చేయకూడదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటేంటంటే పర్టిక్యులర్‌గా ఇప్పుడు మీరు కరెంట్ సిట్యుయేషన్‌లో ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఆర్ ఆ వ్యక్తి మీకు ఏదైతే తెలియాలి అని కొన్ని చూపిస్తున్నారో, అది మాత్రమే మీరు బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకోవద్దండి. ఎందుకంటే మీరు చూసేదంతా నిజం అవ్వాలని రూల్ లేదు. అండ్ సిట్యుయేషన్స్‌నేంటంటే పైపైన చూడకూడదు. డీప్‌గా అనాలిసిస్ చేయాలి. ఎందుకంటే మీ కరెంట్ సిట్యుయేషన్‌లో మీకు తెలియంది మీ వెనక జరుగుతుంది చాలా ఉందండి. బట్ మీరేంటంటే
ఎక్కడి వరకైతే చూస్తున్నారో అదే రియాలిటీ అనుకుంటున్నారు. అది రియాలిటీ అయితే కాదు. ఇంకా చాలా డెప్త్‌గా కానీ మీరు చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది రియాలిటీ ఏంటి? అసలు అంటే ఇప్పటి వరకు ఏం జరిగింది? వచ్చే రోజుల్లో ఏం జరుగుతది? అనేది కూడా క్లారిటీ వస్తుంది. ఏది ఏమైనా సరే మీరు కానీ మీలా ఉంటే మిమ్మల్ని మీరు కొంత కరెక్ట్ చేసుకుంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుందండి. ఈ ప్రాసెస్‌లోనేంటంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవాలి. మీ గురించి కూడా మీరు ఆలోచించుకోవాలి. ఆ తర్వాత మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్ గురించి ఆలోచించొచ్చు. బట్ ఇక్కడ ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి, సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళకి కొంతవరకు రీడింగ్ మ్యాచ్ అవుతుంది. ఏది ఏమైనా సరే ఒకటైతే మాత్రం నిజమండి. మీరు చూస్తున్నంత మాత్రం నిజం కాదు. మీకు ఏదైతే వ్యక్తులు చెప్తున్నారో, మీరు ఏదైతే వింటున్నారో అది కూడా నిజం కాదు. ఇంకా చాలా జరుగుతుంది. బట్ అది మీరు తెలుసుకోలేకపోతున్నారు. అది మేబీ మీరు తెలుసుకున్నా సరే మీరేంటంటే కొంత చేంజ్ అవుతారేమో. అంటే ఇక్కడ ఈ రిలేషన్‌షిప్‌లో ఏది విడిచిపెట్టాలి, ఏది హోల్డ్ చేయాలి అనేది కూడా మీకు తెలియొచ్చు. ఈ వ్యక్తి విషయంలో ఏం చేయాలి అనేది కూడా ఒక క్లారిటీ రావచ్చు. ఏది ఏమైనా సరే రిలేషన్‌షిప్ వైస్ చూసుకుంటే కొంత ఫోకస్డ్‌గా ఉండండి. కొంతకాలం ఏంటంటే ప్రతిదీ కూడా చెక్ చేయండి. అలర్ట్‌గా ఉండండి. ఎందుకంటే మేబీ కొన్ని డీటెయిల్స్ మీరు మిస్ అవుతూ ఉండొచ్చు. దానివల్ల మీరు ఏంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకోవడం వల్ల రిలేషన్‌షిప్ అనేది చేంజ్ అయిపోతుందండి. మీరు ఎఫెక్ట్ అవ్వచ్చు. సో, అలా జరగకుండా మీరేంటంటే ప్రాపర్ కేర్ తీసుకోండి. ఈ రిలేషన్‌షిప్‌లో అయితే రీయూనియన్‌కి ఛాన్స్ ఉంది. థింగ్స్ బెటర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ముందు ఎలా ఉన్నా, ఇప్పుడు ఏం జరుగుతున్నా వచ్చే రోజుల్లో మాత్రం రిలేషన్‌షిప్ అయితే వర్కౌట్ అవుతుంది. గుడ్ చేంజెస్ వస్తాయి. డెఫినిట్‌గా థింగ్స్ ఏంటంటే పాజిటివ్‌గా చేంజ్ అవ్వడంతో పాటు ఆ పర్సన్ కూడా మీ వాల్యూ కానీ, మీ వర్త్ కానీ అర్థం చేసుకుంటారు. అందుకే మీరేంటంటే ఈ ప్రాసెస్‌లో మీ క్యారెక్టర్‌ని మాత్రం లూజ్ అవ్వద్దు. ఎట్ ద సేమ్ టైమ్ మీరు ఎక్కడైనా కరెక్ట్ చేసుకోవాల్సిందుంటే చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పాను కదా! ఆ వ్యక్తే నెగెటివ్ వైబ్స్ ఇస్తున్నారు అనుకుంటే మీరు కూడా అదే చేస్తున్నారు. మీరు చెయ్యట్లేదు వాళ్ళే చేస్తున్నారు అనుకుంటే అది రాంగ్. సో, ఆ బేసిస్‌లో కూడా మీరు డెసిషన్స్ తీసుకొని ఏదో చేయాలి అనుకుంటే అది కూడా రాంగే. సో, అలాంటివి కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి. ఇది వర్కౌట్ అవ్వాలంటే మీరు మాత్రం సిట్యుయేషన్స్ ప్రకారం మూవ్ అవ్వాల్సుంటుంది. అండ్ సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోవడానికి కూడా ట్రై చేయాల్సుంటుంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తేనే నాకేమనిపిస్తుందంటే, ఈ రిలేషన్‌షిప్‌లో మీకు ఫస్ట్ నుంచి కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయండి. మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోలేకపోయారనే చెప్పాలి. బట్ ఎక్కడో కానీ మీకు ఈ రిలేషన్‌షిప్ అంటే నమ్మకం ఉంది. ఈ వ్యక్తిని మీరు నమ్ముతున్నారు. ఈ రిలేషన్‌షిప్ ఈ రోజు కాకపోతే రేపైనా బెటర్ అవుతుంది అనే ఒక హోప్‌తోనే మీరేంటంటే ముందుకు వెళ్తూ వచ్చారు. ఈవెన్ ఇప్పుడు కూడా మీకేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని ట్రస్ట్ చేయాలి. ఈ వ్యక్తిని ట్రస్ట్ చేయాలి అనిపిస్తుంది కానీ, మీరేంటంటే అలా ఆలోచిస్తున్నా పెద్దగా చేంజెస్ ఏం రావట్లేదు. ఆ వ్యక్తి వైపు నుంచి మీకొక పాజిటివ్ చేంజ్ ఏం కనిపించట్లేదు. వాళ్ళు మీకు ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి మీరేంటంటే సెక్యూర్‌గా ఫీల్ అవ్వట్లేదు. సో, చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ నేనైతే ఒకటి చెప్పగలనండి. అదేంటంటే మీరు ఇక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఈ వ్యక్తి ఒకవేళ మీతో పాజిటివ్‌గా ఉన్నా, నెగెటివ్‌గా ఉన్నా ఫస్ట్ అది మీరు యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసి అసలు అంటే ఇది ఫేస్ చేయడానికే ట్రై చేయండి. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి వ్యక్తి విషయంలో కొన్ని డౌట్స్ ఉన్నా సరే అది మీరు ఇగ్నోర్ చేసి ముందుకు వెళ్తున్నారు. సో, మీకేంటంటే ఈ రిలేషన్‌షిప్ కావాలి అని అలా ఉన్నప్పటికీ కూడా కొన్ని మీరు ఫేస్ చేయడం, ఆ వ్యక్తి కొంత డిఫరెంట్‌గా బిహేవ్ చేయడం అనేది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా సిట్యుయేషన్స్ ఎక్కడో కానీ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాయి. పెద్దగా చేంజెస్ రావట్లేదని మీరు ఫీల్ అవుతున్నా, మీరేంటంటే ఇది ఫేస్ చేయాలండి. ఈ సిట్యుయేషన్‌లో రియాలిటీ ఏంటో అర్థం చేసుకోవాలండి. అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళకి సిట్యుయేషన్స్ అర్థమవుతాయి. అర్థమైనా సరే ప్రిటెండ్ చేస్తుంటారు. వ్యక్తుల్ని ప్లీజ్ చేస్తుంటారు. అది వాళ్ళ క్యారెక్టర్ కాదు. అసలు ఒరిజినల్‌గా వాళ్ళు చేయాల్సింది కూడా అది కాదు. అయినా సరే వాళ్ళది చేస్తారు. దానివల్ల ఎలా బెనిఫిట్ అవుతారంటే, ఎలా కూడా బెనిఫిట్ అవ్వరు. మరి కొంచెం ఆ వ్యక్తి ఎనర్జీ డ్రైన్ అయిపోతుంది. ఇప్పుడు అవి తెలిసిన తర్వాత స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా అక్కడ ఏదైతే చేయాల్సుందో, ఏదైతే మాట్లాడాల్సుందో అది ఓపెన్‌గా మాట్లాడితే, ఆ టైంకి ఇద్దరి మధ్యలో కూడా అది అంటే ఒక బ్రేక్‌ని తీసుకొచ్చినా కొంత సిట్యుయేషన్స్ అనేవి డిఫరెంట్‌గా టర్న్ చేసినా, టైమ్‌తో పాటు అట్‌లీస్ట్ మీరు ఇలా అథెంటిక్‌గా ఉండడం వల్ల సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయండి. వ్యక్తులేంటంటే అప్పటికి అర్థం చేసుకోకపోయినా తర్వాతైనా అర్థం చేసుకుంటారు. బట్ అలా ప్రిటెండ్ చేయడం వల్ల ప్లీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎనర్జీస్ డ్రైన్ అవుతుంటాయి. దానివల్ల కూడా పెద్దగా బెనిఫిట్ ఏమి ఉండదు. ఎందుకంటే అది మీ ట్రూ సెల్ఫ్ కాదు కదా! సో, అలా మీరేంటంటే సిట్యుయేషన్స్ ఇప్పుడేవైతే ఫేస్ చేస్తున్నారో చేంజెస్ రావట్లేదు అని కాదు కానీ, చేంజ్ కోసం ఆలోచించకుండా మీరు మీలా ఉండి దాన్ని ఫేస్ చేయడానికి ట్రై చేయాలండి. దాని నుంచి తప్పించుకోవాలి, సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాలి. అలాంటి ఆలోచనలు ఎవరు పెట్టుకోవద్దు. ఆ వ్యక్తి ఇలానే ఉండాలి, ఇదే జరగాలి అని కూడా అలా కాకుండా వాళ్ళదే, వాళ్ళ క్యారెక్టర్ అదే.
సో అలా ఉన్నారు కాబట్టి మీరేం చెయ్యాలి? ఇలానే ఆలోచించాలి. బట్ ఇలా నేను చేస్తే వాళ్ళు అలా మారిపోతే చాలు. అలా కూడా ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ అథెంటిక్ సెల్ఫ్‌తో ఉండాలి అన్నట్టుగా యూనివర్స్ ఎలా అయితే గైడెన్స్ ఇస్తుందో, ఆర్ మీ స్పిరిట్ ఎలా అయితే మీకు గైడెన్స్ ఇస్తున్నారో, సేమ్ వాళ్ళు కూడా అంతేనండి. వాళ్ళ అథెంటిక్ సెల్ఫ్‌తో ఉంటేనే సిట్యుయేషన్స్ ఎదుటి వ్యక్తులకు బాగా అర్థమవుతాయి. వాళ్ళు ప్రిటెండ్ చేసి, మీరు ప్రిటెండ్ చేసి అలా ఎక్కువ కాలం వర్కౌట్ అవ్వదండి. సో మిమ్మల్ని మీరేంటంటే ట్రూగానే ఉంచుకోండి. మీరు కరెక్ట్‌గా ఉండండి. కరెక్ట్‌గానే డీల్ చేయండి. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా ఎలా అయినా షిఫ్ట్స్ ఒస్తాయి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ స్పిరిట్ ఇప్పుడు మీ పర్సన్ కోసం మీకిచ్చే గైడెన్స్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అని. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీలో చాలా మందేంటంటేనండి, కొన్ని విషయాల్ని అలా హోల్డ్ చేస్తన్నారండి. అంటే, ఈ రిలేషన్‌షిప్ ఆల్రెడీ కొంతవరకు డ్యామేజ్ అయిపోయింది. ఆర్ కొన్ని చేంజెస్ వచ్చేసాయి. అవి మీరనుకోలేదు. బట్ అలా జరిగిపోయాయి. జరిగిపోయిన వాటిని విడిచిపెట్టకుండా, అదే పనిగా వాటిని హోల్డ్ చేస్తన్నారు. ఇంకా, ఇంకా అవే పట్టుకొని డ్రాగ్ చేస్తున్నారు. సో, ఇది రాంగ్ అండి. మీలో కొంతమందికి ఒక హాబిట్ ఉంటది. అదేంటంటే, కొన్ని జరిగిపోయిన తర్వాత పోన్లే జరిగిపోయింది అని విడిచిపెట్టరు. ఎప్పుడో జరిగిపోయింది కూడా గుర్తు చేసుకొని, ఆ వ్యక్తిని ట్రబుల్ చేస్తారు. లేకపోతే ఆ వ్యక్తిని ట్రబుల్ చేసే పరిస్థితి లేకపోతే, మిమ్మల్ని మీరే ట్రబుల్ చేసుకుంటారు. ఆ విధంగా మిమ్మల్ని మీరు టార్చర్ కూడా చేసుకుంటూ ఉంటారు. పోనీ అలా అని చెప్పి దానివల్ల మీరేమైనా సాధిస్తారా అంటే, ఏమీ సాధించరు. ఆ వ్యక్తి ఏం సాధించరు. సో, ఇలా ఏంటంటే సఫర్ అవ్వడం ఒక్కటే మిగులుతుంది. ఆ ట్రామా అనేది రోజు రోజుకి కూడా బిల్డ్ అవుతూ ఉంటదనమాట. అది తర్వాత క్లియర్ చేసుకోవడం కూడా అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే హీలింగ్ జర్నీ అనేది అంత ఈజీగా ఏమి ఉండదండి. ఒక పర్సన్ హీల్ అవ్వాలి అంటే చాలా టైం పట్టేస్తుంది. కొంతమందికేంటంటే మేబీ మంత్స్ పీరియడ్‌లో అది జరగొచ్చు కానీ, కొంతమందికి ఇయర్స్ పడుతుంది. బట్ ఇదేంటంటే అర్థం చేసుకోకుండా అలా డ్రాగ్ చేస్తూ ఉంటారు. అలా దాని కోసమే ఆలోచిస్తూ ఉంటారు. సో, మీకు రిలేషన్‌షిప్‌లో ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా, ఏదైనా సిట్యుయేషన్ ఉన్నా సరే, రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అనే ఒక ఆలోచన ఉంటే మాత్రం అవి విడిచిపెట్టడానికి ట్రై చేయండి. అలా వాటిని హోల్డ్ చేసి అది అంటే ఒక బర్డెన్ లాగా అనిపించినా సరే, ఇంకా అదే అలాగా డ్రాగ్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. సో, మీరేంటంటే పాస్ట్‌లో ఏదైతే జరిగిపోయిందో దాన్ని చేంజ్ చేసే పరిస్థితి లేదు. దాన్ని ఇప్పుడేంటంటే మీరు హ్యాండిల్ చేయలేరు అనుకున్నప్పుడు అది రిలీజ్ చేయాలండి. అంతేగాని అది మీరలా హోల్డ్ చేయడం వల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా అంటే ఏం ఉండదు. నేను చెప్తున్నాను కదా! ఇప్పుడు రిలేషన్‌షిప్ వద్దు అనుకుంటే వ్యక్తినే విడిచిపెట్టేయొచ్చు. సిట్యుయేషన్స్‌నే విడిచిపెట్టేయొచ్చు. బట్ వ్యక్తి కావాలి, ఆ సిట్యుయేషన్స్‌కి ఆన్సర్స్ కావాలి అంటే అవి కంఫర్టబుల్‌గా ఉండవు. వాటి వల్ల మీకు ఎలాంటి యూజ్ ఉండదు అన్నప్పుడు మీరు అంటే అలాంటివి రిలీజ్ చేయడానికే ట్రై చేయాలండి. అంతేగాని మీరేంటంటే అది ఇంకా అలాగా క్యారీ చేయకూడదు. సో, అది మాత్రం చేంజ్ చేసుకోండి. ఈవెన్ మీకు మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌కి ఆన్సర్స్ తెలియట్లేదు. ఐ మీన్ పర్టిక్యులర్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోని కొన్ని విషయాల్లో మీకు క్లారిటీ లేదు. ఆర్ ఆ వ్యక్తి ఇంటెన్షన్స్ ఏంటో అర్థం కాలేదు. పర్టిక్యులర్‌గా వాళ్ళు ఎందుకలా చేశారు? ఆర్ ఎందుకలా చేస్తున్నారు? ఏంటి పరిస్థితి అనేది మీకు అర్థం కాకపోతే మీ హార్ట్‌లోనే ఆన్సర్స్ ఉన్నాయంట. సో, ఆ వ్యక్తిని మీరు అడగాలి. ఆర్ ఆ వ్యక్తే వచ్చి చెప్పాలి అని అలా వెయిట్ చేయడం మానేసి, ఆర్ పాస్ట్‌లో మీరు అంటే ఏదైతే ఫేస్ చేసారో ఆ బేసిస్‌గా మీరేదో డిసైడ్ అయిపోవాల్సిన అవసరం లేదు కానీ, రియాలిటీ అనేది ఒకటుంటుందండి. అంటే మనం ఒకటి ఆలోచించినా, ఆర్ మనకొకటి అనిపించినా, ఆర్ ఆ వ్యక్తి ఒకటి ఆలోచించి వాళ్ళొకటి అనుకున్నా, రియాలిటీ మాత్రం ఒకటే. లైక్ ట్రూత్ అనేది ఒకటే ఉంటుందండి. యూనివర్సల్‌గా ఉంటుంది కాబట్టి, సో, అది అవునన్నా, కాదన్నా ట్రూత్ అంతే.
సో అలా చూసుకున్నప్పుడు మీ హార్ట్‌లోని దీనికి ఆన్సర్ ఉంది. సో మీ పర్సెప్షన్ ఆర్ ఆ పర్సెప్షన్ ఇవన్నీ అనవసరం అండి. మీ వరకు అక్కడ రియాలిటీ ఏంటి? ఒరిజినల్‌గా ట్రూత్ ఏంటి అనేదైతే మీకు తెలుసు. సో దాని ప్రకారం మీరేంటంటే ఏది కరెక్ట్‌గా చేయాలో, ఏది కరెక్ట్‌గా డిసైడ్ అవ్వాలో అది అవ్వండి. ఎందుకంటే చాలా మందికేంటంటే క్లారిటీ ఉంటదండి. వాళ్ళకి తెలుసు. రిలేషన్‌షిప్‌లో ఏం జరుగుతుంది? వ్యక్తులు ఏం చేస్తున్నారు? అసలు అక్కడ అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయని. బట్ వాళ్ళే అదేంటంటే యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే యాక్సెప్ట్ చేయడం అన్నిటికంటే కష్టమండి. ఆ వ్యక్తులతో అగ్రీ అవ్వాలన్నా, ఆర్ ఆ సిట్యుయేషన్‌తోని అగ్రీ అవ్వాలన్నా, అలాంటి ఒక పీస్ చేసుకోవాలి అంటే దానికి చాలా ధైర్యం కావాలి. మీకేంటంటే ఇప్పటికైతే ఆ ధైర్యం లేదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీలోనే లైట్ ఉందండి. మీరే లైట్ అండి. సో, మీలో ఉన్న లైట్‌ని మీరు చూస్తే అప్పుడు ఆటోమేటిక్‌గా ఈ సిట్యుయేషన్‌ని మీరు బెటర్ చేసుకుంటారు. వ్యక్తి విషయంలో కూడా మీరు కరెక్ట్ డెసిషన్స్ తీసుకోగలుగుతారండి. అండ్ కరెక్ట్ వేలో యాక్షన్ తీసుకుంటారు. మేబీ మీలో చాలా మందేంటంటే ఒక వ్యక్తి విషయంలో స్టక్ అయిపోయినట్టున్నారు. డెసిషన్ తీసుకున్న దగ్గర ఇబ్బంది పడుతున్నట్టున్నారు. డెసిషన్ తీసుకోవాలనుంది. ఏదో చేంజ్ చేయాలి అని అనిపిస్తుంది. కాకపోతే ఎలా చేంజ్ చేయాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది తెలియట్లేదు. ఎందుకంటే పాస్ట్ గ్రీవెన్సెస్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. అంటే మీకు మీ వ్యక్తికి పాస్ట్‌లో చాలా జరిగాయి. సో, దానివల్ల మీరేంటంటే అలా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఎందుకో మీకు ధైర్యం సరిపోవట్లేదు. సో, అందుకే ఇక్కడ మీరేంటంటే మీ హార్ట్‌లోనే ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి, ఆ ఆన్సర్స్ ఏంటి అని మీరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలండి. ఇది కష్టంగా ఉన్నా సరే మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని సార్లు కష్టమైంది రైట్ థింగ్ ఒకటే. కొన్నిసార్లు ఈజీది రాంగ్ థింగ్ ఒకటుంటది. అలాంటప్పుడేంటంటే కష్టమైనా సరే మీరు ఆ ట్రూత్ ఇదే అని అర్థం చేసుకొని, దాని ప్రకారం కానీ ఫాలో అయితే, మీ లైఫ్‌లో చాలా సిట్యుయేషన్స్ మీరు చేంజ్ చేసుకుంటారండి. మీ లైఫ్ ఏంటంటే, వెంటనే చేంజ్ అవ్వకపోయినా, వెంటనే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వకపోయినా, తర్వాత మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా చేంజెస్ వస్తాయి. సో, ఇక్కడ మీ స్పిరిట్ ప్రకారం మీలో ఒక బ్లూ లైట్ ఉందండి. సో, ఈ బ్లూ లైట్ ఏంటంటే, ప్యూర్ లవ్ అండి. సో, ఇది మీరేంటంటే చూడలేకపోతున్నారు. మీరేంటంటే అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ నిజానికి మీరేంటంటేనండి, చాలా పాజిటివ్ పర్సన్ అండి. మీ లైఫ్‌లో ఎవరున్నా సరే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. అండ్ లక్కీ పర్సన్ కూడా. కాకపోతే మీరేంటంటే ఆ వ్యక్తికి అది చూపించలేకపోతున్నారు. వాళ్ళది చూడలేకపోతున్నారు కాబట్టే ఇక్కడ మీ వాల్యూ, వర్త్ ఏంటో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. బట్ అది చూపించాలి అంటే ముందు మీరు అది ఫీల్ అవ్వాలండి. మీలో ఉన్న లైట్‌ని మీరు చూడగలగాలి. మీరది ఫీల్ అవ్వగలగాలి. అప్పుడే ఎదుటి వ్యక్తికి అది స్ప్రెడ్ చేయగలుగుతారు. సో, అలా చెయ్యాలి అంటే ముందు మీకు తెలిసిన ట్రూత్ ఏదైతే ఉందో ఆర్ ఇక్కడ ఏదైతే ఒరిజినల్‌గా మీరు చేయాల్సిన అవసరం ఉందో, దానికి మీరేంటంటే మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండాలండి. ఎందుకంటే కొన్ని సార్లు నేను చెప్పాను కదా! కష్టమైనా సరే మనం కరెక్ట్‌గా అది ఫాలో చేస్తే ఖచ్చితంగా ఎలా అయినా చేంజెస్ వస్తాయి. యూనివర్స్ ఎలా అయినా సరే కోఆపరేట్ చేస్తుంది. యూనివర్స్ ఎలా అయినా సపోర్ట్ చేస్తుంది. సో, ఇప్పటికైనా సరే మీరేంటంటే కరెక్ట్‌గా ఉండండి. కరెక్ట్‌గా సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోండి. దాని ప్రకారమే మీరేంటంటే ఫాలో అవ్వండి. మీరేంటంటే ఆ లైట్‌ని స్ప్రెడ్ చేయండి. ఫస్ట్ మీరు ఆ లైట్‌ని చూడండి. తర్వాత స్ప్రెడ్ చేయండి. మేబీ ఆ వ్యక్తికి వెంటనే అది అర్థం అవ్వకపోవచ్చు. బట్ గ్రాడ్యుయల్‌గా అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే మీ వరకు మీరు హానెస్ట్‌గా ఉండడానికే ట్రై చేయండి. మీరేదైతే చెప్పాలనుకుంటారో అదే చెప్పండి. ఏదైతే చేయాలనుకుంటారో అదే చెయ్యండి. కొంతమందికి ఒక అలవాటుంటది. మనసులో ఒకటనుకుంటారు. బయటకి ఇంకొకటి చేస్తుంటారు. ఇంకొకటి చెప్తుంటారు. సో, దానివల్ల ఏమవుతుందంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి ఈజీగా క్రియేట్ అవుతాయండి. ఆ తర్వాత అది ఎలాగా హ్యాండిల్ చేయాలి అంటే అర్థం కాదు. సో, మీలో ఎవరైనా అలా ఉంటే మాత్రం మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ బెటర్ అవుతుంది. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి విషయంలో, ఒక రిలేషన్‌షిప్ విషయంలో మీకు ఏదైతే కావాలనుకుంటారో మోస్ట్‌లీ అదే జరుగుతుందండి. పాజిటివ్‌గా అనుకుంటే పాజిటివ్‌గానే జరుగుతుంది. నెగెటివ్‌గా అనుకుంటే నెగెటివ్‌గానే జరుగుతుంది. కానీ మీలో ఒక లైట్ ఉంది. అది ప్యూర్ ఫార్మ్‌లో ఉంది కాబట్టి, సో, అదేంటంటే ప్యూర్ లవ్‌ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి, ఎప్పుడూ కూడా మీరేంటంటే నెగెటివ్‌గా ఏది అనుకోవద్దు. ఆ వ్యక్తికి ఏదో బ్యాడ్ జరగాలి ఆర్ ఇక్కడ ఏదో నెగెటివ్‌గా కొంత చేంజ్ అయిపోతదేమో అలా కూడా ఆలోచించొద్దు. ఎందుకంటే బేసిక్‌గా మీరలా ఆలోచించినప్పుడు ఇంపాక్ట్ అనేది ఎక్కువుంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఆ ఇంపాక్ట్ మీ మీద కూడా ఉంటుంది. అలా జరగకుండా మీరు జాగ్రత్త పడాలి. ఈ వ్యక్తి కావాలి అనుకున్నా, వద్దనుకున్నా అది మీ ఇష్టమే. బట్ ఈ వ్యక్తి వల్ల అంటే మీరైతే పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయరు. వాళ్ళు మీ లైఫ్‌లో ఉంటే మీరు హ్యాపీగానే ఉంటారు. అట్ ద సేమ్ టైమ్
మీరు కూడా వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వగలరు. కాకపోతే మీరేంటంటే సిట్యుయేషన్స్ ఏవైతే చూస్తున్నారో అవి మీకు అర్థమవుతున్న వాటిని మీరు యాక్సెప్ట్ చేయకుండా నెగెటివ్‌గా కొన్ని అనుకుంటున్నప్పుడు ఆ ఇంపాక్ట్ ఇద్దరి మీద ఉంటుందండి. అదే మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని అవి పాజిటివ్‌గా ఎలా చేంజ్ చేయాలి, మీ వరకు మీరేం చేయాలి అని కరెక్ట్‌గా కొన్ని చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా గుడ్ చేంజెస్ వస్తాయి. అందులో నో డౌట్. కాకపోతే మీ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది మాత్రం చెక్ చేసేసుకోండి. ఏది ఏమైనా సరే మీరు పాజిటివ్‌గా ఉండి మీరు పాజిటివ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే మీ ఆలోచనలు కరెక్ట్‌గా పెట్టుకొని మీకు అర్థమైన దాని ప్రకారం మీరు కరెక్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్‌లో థింగ్స్ అయితే పాజిటివ్‌గా చేంజ్ అవుతాయండి. మీరు గుడ్ చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మీ స్పిరిట్ అయితే క్లియర్‌గా చెప్తున్నారు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే మీరు ముందు నుంచి కూడా జాగ్రత్తగానే ఈ రిలేషన్‌షిప్‌ని హ్యాండిల్ చేశారండి. జాగ్రత్తగానే ఉన్నారు. జాగ్రత్తగానే మాట్లాడారు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా మీరు హానెస్ట్ పర్సన్ అనుకోలేదు. మనసులో ఏదో పెట్టుకొని బయటికి ఏదో మాట్లాడుతున్నారు. మనసులో ఏదో పెట్టుకొని బయటికేదో చేస్తున్నారు అన్నట్టే ఫీల్ అయ్యారు. ఎక్కడా కూడా అంటే వాళ్ళు మిమ్మల్ని మేబీ అర్థం చేసుకోలేదు. అలా ఎందుకు అర్థం చేసుకోలేదు అంటే, ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడానికి ఇష్టపెట్టుకోలేదండి. ఒక షెల్‌ని మీకు మీరు క్రియేట్ చేసుకొని, ఆ షెల్‌లోనే ఉన్నారు. అది ఎందుకు అంటే, ఈ వ్యక్తి వల్ల మీరు హర్ట్ అవ్వకూడదనో, లేకపోతే ఈ వ్యక్తికి మీ విషయాలు ఎక్కువ తెలిసిపోయినా ఆర్ మీ గురించి వాళ్ళు ఎక్కువ అర్థం చేసుకున్నా సరే, ఎక్కడ ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదేమో ఆర్ ఇక్కడ మీరు డిస్టర్బ్ అవుతారేమో అనే ఫీలింగ్‌తోనైనా సరే మిమ్మల్ని మీరు గార్డ్ చేసుకోవాలి అని మేబీ ఆ విధంగా ఉన్నట్టున్నారు. దానివల్ల ఆ వ్యక్తికేంటంటే మీరు పూర్తిగా అర్థం అవ్వలేదు. కొంత అర్థమయ్యారు. కొంత మాత్రం వాళ్ళకి డౌటే. అలా అని చెప్పి వాళ్ళేంటంటే మీరొక రాంగ్ పర్సన్ అనుకోలేదు కానీ, ఇప్పుడు మనకొక వ్యక్తి గురించి ఫుల్ క్లారిటీ ఉంటే, మనం థింగ్స్ ఒకలా ఆపరేట్ చేస్తాం. మనకు ఫుల్‌గా క్లారిటీ లేనప్పుడు ఇంకొకలా ఉంటాం. సో, ఇక్కడ కూడా జరిగిందదే అని చెప్పొచ్చు. మొత్తానికేంటంటే, ఈ వ్యక్తి అందుకే ఇక్కడ మీ విషయంలోనేంటంటే కొంత అన్‌ఫెయిర్‌గా కూడా బిహేవ్ చేసుంటారు. అది మీరేంటంటే యాక్సెప్ట్ చేయలేకపోయి ఉంటారు కానీ, అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మీరే స్టార్ట్ చేశారనమాట. సో, ఇప్పుడు కూడా మీరేంటంటే, ఈ వ్యక్తి విషయంలో కొన్ని కరెక్ట్‌గా థింక్ చేయాలండి. కొన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకో కానీ ఇంకా మీ ప్రయారిటీస్ ఏంటి? ఇంకా ఈ వ్యక్తి విషయంలో మీరు చేస్తుందేంటి? ఆర్ ఆ వ్యక్తి ఎలా ఉంటున్నారు? ఆ వ్యక్తి అలా ఉండడానికి కారణం ఏంటి అనేది తెలుసుకోలేకపోతున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, కొంత ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అవుతుందిక్కడ. మీరేంటంటే ఒకటి మాత్రం నేను చెప్తానండి. ఈ వ్యక్తి విషయంలో మీ ఇంట్యూషన్ మీకేదైతే గైడ్ చేస్తుందో, మీరు ఏదైతే ఫీల్ అవుతారో అదే చెయ్యండి. మీకేది కరెక్ట్ అనిపిస్తే అదే చేయండి. కానీ కరెక్ట్ అని మీరు అనుకునే ముందు ఫ్యాక్ట్స్ ప్రకారం మీరు ముందుకు వెళ్ళాల్సుంటుంది. నేను చెప్పాను కదా! సిట్యుయేషన్స్ పైన మీరు చూస్తే కుదరదండి. ఈ వ్యక్తి విషయంలో మాత్రం మీ హార్ట్‌లోనే ఆన్సర్స్ ఉన్నాయి కదా! ఆ ఆన్సర్స్‌ని మీరు యాక్సెప్ట్ చేసి దాని ప్రకారం మూవ్ అయితేనే ఈ రిలేషన్‌షిప్‌లో చేంజెస్ తీసుకురాగలుగుతారు. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు గుడ్ చేంజెస్ తీసుకురావాలి అనుకుంటే పాసిబిలిటీ ఉందండి. అది కూడా మీ వైపు నుంచే పాసిబిలిటీ ఉంది. ఆ వ్యక్తి వైపు నుంచి ఉండొచ్చు కానీ, బట్ ఆ వ్యక్తికి మీరేంటంటే ఫుల్‌గా అర్థం అవ్వలేదు. ఆర్ వాళ్ళకేంటంటే మీకోసం ఇంకా కొంత క్లారిటీ అయితే రాలేదని చెప్పొచ్చండి. సో, దానివల్ల వాళ్ళేంటంటే మేబీ ప్రాపర్‌గా డెసిషన్ తీసుకోలేకపోవచ్చు. అట్‌లీస్ట్ మీరేంటంటే ఇప్పటినుంచైనా హానెస్ట్‌గా ఉండడం కానీ, ఓపెన్‌గా మాట్లాడడం కానీ, మీరు ఏదైతే ఫీల్ అవుతారో దాని ప్రకారమే మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం కానీ చేస్తే, ఎక్కడి నుంచైనా ఆ వ్యక్తికి మీరేంటో అర్థమవుతుంది. దాని ప్రకారం వాళ్ళేంటంటే మీ విషయంలో కరెక్ట్‌గా ఉంటారు. కరెక్ట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారు. ఎందుకంటే మీ వ్యక్తి టాక్సిక్ కాదండి. కాకపోతే మీ ఇద్దరి మధ్యలోని ఏంటంటే, ఇంకా ఎక్కడో కానీ ఆ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ అనేది ఇక్కడ ఫిల్ అవ్వాలి అంటే, మీరు ఓపెన్‌గా ఉండాలి అంతే. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.